చేసిన అప్పులు మొత్తం 3,32,000 కోట్లు మేము అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టు తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. వచ్చే 3 నెలల కాలంలో మరో 11,000 కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాడు. ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడు. పోనీ ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ దిక్కులేదు. విద్యాదీవెన, వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపుగా 8,000 కోట్లు, దాదాపు 30,000 కోట్లు బకాయిలు. 4 డిఏలు పెండింగ్. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. సరెండర్ లీవుల గురించి, ఇంకా డిఏల దీని గురించి, డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సి వస్తుందా? మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు. ఎన్నికలకు ముందేమన్నాడు ఈయన, 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. ఈయన అన్న మాటలు, ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచనన్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా గడవక మునిపే ఏకంగా 20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. అది పెట్టు మాస్టర్ చూపించు ఒకసారి, ఎప్పుడెప్పుడు బాదినాడని. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాధుడే బాధుడు. చూసుకోండి అమ్మా, 29/11/2024 9,412 కోట్లు బాధుడు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 29/11/2024. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 27/9/2025 మరో 1,863 కోట్లు. ప్రొవిజనల్ FPPCA చార్జెస్ డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 0.04 paise per kilowatt hour ఎస్టిమేటెడ్ మరో 2,787 కోట్లు. వెరసి మొత్తము ఈ 2 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధుడే బాధుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు.